తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ అడ్మినిస్ట్రేటర్ గారు అయినటువంటి వందనాలు, స్తోత్రాలు. మా నాయకులు, మీ సేవకులు గారు నిన్ను బట్టి ప్రభా వారి యొక్క ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకొని ప్రతాప్ ఈ సమయంలో మన ప్రీతమ నాయకులు రెవరెండ్ డాక్టర్ జిడి దివాకర్ గారు ఈ ఫోటో ఆవిష్కరణ జరిగిస్తారు. మనమందరూ కూడా వారు గార్లెండ్ చేయగానే చప్పట్లను కొట్టి కుటుంబానికి ఆదరణ కలుగ చేద్దాం. చేతుల మీదుగా జరిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఎవరు నీతో మరణం వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం. అశోక్ గారు, దైవజనమైనటువంటి రెవరెండ్ ఎన్ఎస్ సాల్మన్ గారు, ప్రతాపరావు గారు, ఇచ్చేసినటువంటి క్రైస్తవ బిడ్డలారా, కుటుంబ సభ్యులారా, బంధుమిత్రులారా, మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను ఒక మాట చెప్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే సెంటెన్స్ నాకు చాలా ఇష్టమైనది. నేను కొంత సమయం, కొన్ని సంవత్సరాలు బైబిల్ కోర్స్ చేశాను. ఆ సమయంలో నాకు దేవుడిచ్చిన వాక్యం అది. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలా ఆసక్తికరమైన వాక్యం ఆ రోజుల్లో నాకు వచ్చింది. ఈ మరణం అనేది పుట్టుక ఎంత ఇంపార్టెంటో కానీ నాకు తెలియదు, కానీ మరణం చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనది డెత్ అనేది. అండ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ మస్ట్ డై వన్ డే. తప్పకుండా మరణం ఉంది. అది ఎప్పుడుంది, ఎందుకుంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం చనిపోతాం, మన శరీరం ఏమైపోతుంది, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆత్మ ఎక్కడుంటుంది, ఆత్మ ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటుంది. కుమ్మరగుంట సరోజనమ్మ గారి ఆత్మ ఇక్కడ ఈ ప్రదేశంలో ఎంతకాలం ఉంటుందో కూడా నేను బైబిల్లో చదివాను. ఆత్మలు చాలా గొప్పవి. శరీరం మట్టిలోనే వచ్చాము, మట్టిలోనికి పోవాలి. దట్ ఈజ్ బైబిల్ చెప్పిన వాక్యం. ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తప్పకుండా మరణించాలి. దీనికి ఒక సమయం, ఆ సమయం ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. నేను చాలాసార్లు మరణించి బతికాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా అక్కగారు అయినటువంటి సరోజనమ్మ గారు, నేను ఈ మరణం గురించి వినగానే వచ్చి చూశాను. చూసిన తర్వాత
నాకు బాధ అనిపించదు ఎవరు చనిపోయినా, ఎందుకంటే మనం క్రైస్తవులం. బైబిల్ చెప్పింది మన ఆత్మ బతికే ఉంటుంది. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు, ఇక్కడ ఉండేది ఎప్పుడు. ఇది నేను ఖురాన్ చదివాను, భగవద్గీత చదివాను, కొన్ని బుక్స్ చదివాను. నాకు చాలామంది అఘోరాలతో పరిచయాలు ఉన్నాయి, నాగు సాధువులతో పరిచయాలు ఉన్నాయి. వారితో కూడా నేను ఈ మరణం గురించి చాలాసార్లు సంబోధించాను. వారు కూడా మరణం గురించి చాలా అద్భుతంగా నాకు చెప్పడం జరిగింది. నేను ఎందుకు అది డెత్ గురించి అంత సీరియస్గా సర్చ్ చేశానంటే, నా కుటుంబంలో ఎన్నో మరణాలు చూశాను, నా స్నేహితులను చూశాను, మా యొక్క సంస్థలో ఆర్గనైజేషన్లో పెద్ద పెద్ద నాయకులు, బలవంతులు, జ్ఞానవంతులు, ధనవంతులు మరణించడం చూశాను. ఈ డెత్ చాలా విచిత్రమైనది. అది ఎక్స్పెక్ట్ చేయం కదా మన మరణం గురించి. కానీ దేవునికి తెలుసు ఇది పలానా రోజున ఈ మరణం ఉందని. మనం పుట్టినప్పుడు దేవునికి తెలుసు. ఇది ప్రతి క్రైస్తవులకు కూడా, బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ప్రేయర్ఫుల్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే కొన్ని విషయాలు ముందుగానే తెలుస్తాయి. అది ఎవరికంటే క్రీస్తుని నమ్మిన వారికి, క్రీస్తుని అనుసరించిన వారికి, ప్రార్థనాపరులకి, విశ్వాసులకి, జ్ఞానవంతులకి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారికి, దేవునికి భయపడేవారికి ఈ మరణం గురించి ముందుగానే తెలుస్తుంది. నేను చాలాసార్లు నేను మరణిస్తానని నా కుటుంబ సభ్యులు చాలాసార్లు భయపడ్డారు. నేను చెప్పేవాడిని, ఐ నెవర్ డై, ఇప్పుడు లేదు నా మరణం, నాకు తెలుస్తుంది, డోంట్ వరీ అని చెప్పేవాడిని. అట్లాగే సరోజనమ్మ గారికి మరణం తెలుసు. ఇంట్లో పెద్దలు ఎప్పుడు ఏం చేస్తారంటే, వారికి ఆ స్థితి కనపడ్డప్పుడు బిడ్డలు గమనించాలి. అది ఆ స్థితి కనపడ్డప్పుడు భర్త కూడా గమనించాలి. ఆ మరణ స్థితి, మరణ ఛాయలు కనపడే ముందు ఆ యొక్క సిగ్నల్స్ బిడ్డల మీదకి, వాళ్ళు ఇష్టపడే వారి మీదకి, భర్త మీదకి ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. ఎందుకు అవుతుందని మనం గమనించాలి. అప్పుడు ఎందుకు నా తల్లి నన్ను గౌరవిస్తుంది, ఎందుకు నా తల్లి నన్ను తరచూ కాంటాక్ట్ చేస్తుంది, ఎందుకు నా భార్య నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది అని అంటే ఆమెకు మరణం గురించి తెలుసు, కానీ చెప్పరు. ఎందుకు చెప్పరంటే భయపడతారని, దిగులు పడతారని. ఇది హ్యూమన్ బీయింగ్లో ఉన్న బలహీనత. ఈ మరణం వారికి తెలుసు. కానీ నా వరకైతే నేను ఎన్నోసార్లు నాకేం జరగబోతుందో ముందే చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కొడైకెనాల్ వెళ్ళాలి, నా కూతురు అక్కడ చదువుతుంది. నేను రాలేనని నా వైఫ్ చెప్తున్నాను. చెప్తుంటే ఎందుకు రావు, పాపకు చెప్పాను కదా, ఎదురు చూస్తుంటుంది అన్నది. నువ్వు పో అన్నాను. నేను మార్నింగ్ కూడా స్నానం చేసి నేను రాలేనని చెప్పాను. తను ఫోర్స్ చేస్తుంది, పోదాము, పాప ఎదురు చూస్తుంది. కారు ఎక్కిన తర్వాత చెప్పాను, యాక్సిడెంట్ అవుతుందని నాకు అనుమానం వస్తుంది అని. మెడ్రాస్లో యాక్సిడెంట్ అయింది నాకు, మేజర్ యాక్సిడెంట్. కానీ ఐ సేవ్డ్, బోత్ సేవ్డ్, ఇద్దరు సేవ్ అయిపోయాం. అంటే క్రైస్తవ బిడ్డలకి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనం మరణిస్తాం కదా, మన మరణం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇది మనం గమనించాలి. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా, ఆఖరికి నేను కూడా ఎవ్రీ డే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కాల్. మీరు నమ్ముతారో లేదు, ప్రభు ఈ సమయం నీదైతే పిలుచుకో అని ప్రతి దినం ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే నాకు పీస్ఫుల్ డెత్ కావాలి. ఇప్పుడే బైబిల్ చూస్తూ ఒక మాట చూశాను నేను. ఇప్పుడు బైబిల్ చూస్తుంటే ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ చూశాను. నేను అది ఒక్క నిమిషం, ఒక లైన్ చదివి చెప్తాను. దేవుడు
న్యాయము తీర్చును. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడు న్యాయము తీర్చును. అక్క బెటర్ ఉంటే వీఆర్ సఫరింగ్ లాట్ అండ్ లాట్. ఎవ్రీబడి, పిల్లలు, భర్త, బంధువులు, వెల్ విషెస్ అందరూ సఫర్ అయ్యేవారు. నా దృష్టిలో అది చాలా మంచి మరణం. అలాగే వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. అక్క ముఖం చూశాను, నేనైతే బాధపడలేదు. వచ్చాను, బాడీ దగ్గర నిలబడ్డాను, గార్లెండ్ చేశాను, ఆ ఫేస్ చూశాను. దుఃఖపడి చనిపోలేదు ఆమె, సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ ఫేస్లో దేవుడిచ్చే కళ. అందరూ మీకు ఆ డెత్ బాడీస్తో మీకు అనుభవం ఉందో లేదో కానీ నాకు చాలా అనుభవం ఉన్నాయి. చాలా బాడీస్ నేను మూసాను, స్నానాలు చేయించాను, కొన్ని రాత్రులు వాళ్ళతో గడిపాను. ఎన్నో శవాల్ని, ఎన్నో బాడీస్ని నేను చూశాను. చాలామంది చనిపోయేటప్పుడు షింక్ అయిపోతారు, భయపడిపోతారు, మొహంలో బ్రైట్నెస్ ఉండదు. పాప మీ అమ్మ ఫేస్లో చాలా బ్రైట్నెస్ ఉంది. ఇప్పుడు అనుకున్నాను, డెఫినెట్గా దేవుని రాజ్యంలో స్థానం ఉంది ఇవి. కానీ అక్కడి నుంచి నేను భావం నవ్విస్తూ ఉన్నా. నువ్వు ఎందుకు భయపడతావు, ఎందుకు బాధపడతావు, ప్రతి ఒక్కరూ పోవాల్సింది అని ప్రతాప్ బావని నేను మైండ్ డైవర్షన్ కోసం తనతో మాట్లాడుతూ ఉన్నా. ఆమె మరణం అద్భుతకరం, ఆనందవాయకం. ఎందుకంటే సిక్ అయి బెడ్ మీద ఉండకూడదు, దేవుడు పిలవాలలా. దట్ ఈస్ ది క్రిస్టియన్ ఫెయిత్. అదే దేవుని క్రైస్తవుల యొక్క నమ్మకం కూడా అదే. దేవుడు నాకు మంచి మరణం ఇవ్వాలని నేను 100 సార్లు ప్రార్థన చేశాను, కానీ ఎందుకు ఇవ్వలేదు. నాకు మేజర్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అప్పుడు కూడా డాక్టర్స్ ప్రేర్ చేసుకోమన్నప్పుడు చేసుకున్న తర్వాత డాక్టర్ అడిగాడు, ఏమని ప్రార్థన చేసావు దివాకర్ అని. ఏం లేదు సార్, నాకు నాతో ఉన్నవారిని సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇవ్వండి, 10 మందికి నేను ఉపయోగపడతా, మీ పరిచయం చేస్తా, పేదలను ప్రేమిస్తా, దానం చేస్తా, బతికినంతకాలం విశ్వాసం ఉంటా అని నేను ప్రార్థన చేస్తూ, ఒకవేళ నన్ను బ్రతికించకపోతే ప్రభువా మంచి మరణం అని అడిగేశాను. ఆ మాట డాక్టర్ గారు చెప్తే నన్ను ఇట్లా తట్టి, డోంట్ వరీ మేమున్నాం అన్నాడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, మరణం మాత్రం ఉంది. ఆ మరణం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం సిస్టమేటిక్గా ఉండాలి. ఆమె జీవితంలో చాలామంది సాక్ష్యం చెప్పారు. మా ఉదయం చెప్పింది, అశోక్ అని చెప్పాడు. నేను చాలా తక్కువ ఆమెతో మాట్లాడటం, కానీ ఈ కుటుంబంతో నాకు చాలా బంధం ఉంది. వచ్చినప్పుడు నిజమైన ఆదరణ వారికి దొరికింది. అందుని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నో కుటుంబాలు మీరు ఆదరించినారు, ఓదార్చినారు. అయినా మరి ఈ సమయంలో మా ప్రియతమ నాయకులు రెవరెండ్ డాక్టర్ జేడి దివాకర్ గారి సందేశం ద్వారా నిజంగా ఈ కుటుంబం ఆదరించబడింది. ఆశీర్వదించండి, ఓదార్చండి, బంధువులకు సంబంధికులను దీవించండి. ఈ కార్యక్రమంలో చూపమని తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమరించుగాక. అందరికీ వందనాలు.
ఓకే.